Audio Jungle. గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు బిగ్ బాస్ 2లో ఉన్న మన కౌశల్ గారి గురించి రెండు విషయాలు చెప్పడానికి ఇలా మీ ముందుకు వచ్చానండి. లాస్ట్ నైట్ గీతా మాదిరి కౌశల్ గారిని ఎలిమినేట్ చేయడం ఒకసారి చాలా అదొక బాధలాగా అనిపించేసింది. బట్ ఎందుకో తెలియదు, ఆయన మీద అంత ఎఫెక్షన్. జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది, ఎంటర్టైన్మెంట్ ఒక ప్రోగ్రామ్ ఇది. ఆ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో రాత్రి అలా జరిగేసరికి మా ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధగా అనిపించేసింది. సరే, ఏది ఏమైనప్పటికీ కౌశల్ గారి గురించి రెండు విషయాలు మాట్లాడడానికి వచ్చానండి. అన్నా, మనకి యాపిల్ ఫేస్ అనే యాడ్ వస్తుందన్న. ప్రతిరోజు షో చూసిన అనంతసేపు అందరు మీ గురించి మాట్లాడుకుంటారన్న. కానీ ఇండైరెక్ట్గా షోకి మధ్యలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ కూడా మీ గురించి వస్తాను. చివరికి నాని గారు కూడా యాపిల్ ఫేజ్ అని చెప్తారు, అది కూడా మీ గురించే. ఫేజ్ నెంబర్ 1 కౌశల్ అని. అదేంటో చెప్తాను. నిన్న ఒకడిని కిందకి లాగడం, చీకట్లో చేసే పని అంటే గీతా మాధురి, మిగతా వాళ్ళు చాలామంది చీకట్లో కూర్చొని మిమ్మల్ని గురించి మాట్లాడతారన్న. కానీ ఈ బుస్ మని బుడగల్లాగా పైకి ఎగరటమే కౌశల్ కర్తవ్యం అని మీరు చూపిస్తున్నారు. ఇండైరెక్ట్గా కూడా యాపిల్ ఫీజ్ మిమ్మల్నే చూపిస్తుంది. మీరేం భయపడొద్దన్న. బయట కౌశల్ ఆర్మీ అనే ఒక భయంకరమైన వ్యాధి ఉందన్న. అది పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత ఒక కౌశల్ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు ఈ సీజన్లో. మీరేం భయపడద్దన్న. బోల్డ్ మంది, వేల మంది కౌశల్ ఆర్మీలో ఉన్నారు. వాళ్ళు కాకుండానే, గ్రూపులో కాకుండానే చాలామంది ఇంకా ఉన్నారన్న మీ ఫ్యాన్స్. సో మీరేం బాధపడద్దన్న. ఫస్ట్ టైం మీరు ఒంటరి అని అనుకుంటున్నారు. కానీ ఒక 10 మంది సభ్యులు మాత్రమే మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారన్న లోపల. కానీ కొన్ని వేల మంది బయట మీరు మిమ్మల్ని విజేతగా, విన్నర్గా చూడాలని కోరుకుంటున్నారు. సో మీరేం భయపడొద్దన్న. సీజన్ అంతా నామినేషన్లో ఉన్నారని అస్సలు భయపడద్దు. మంచి జరుగుతుంది మంచి వాళ్ళకి. ఎప్పుడు నాయుడు గారు చెప్తూ ఉంటారు కదా, మంచి జరుగుతుంది. పడ్డోడెప్పుడు చెడ్డోడు కాదన్న. పడ్డోడిప్పుడు చెడ్డోడు కాదు, గుర్తుపెట్టుకోండి. యాక్షన్ స్పీక్ బెటర్ దెన్ వాట్స్ అని మీరు నిరూపిస్తారు. మాకు తెలుసు. మీరు నామినేషన్లో ఉన్నారు, బాధపడద్దు. సో ఇదన్నా మీ గురించి నేను చెప్పాలనుకున్నది. బయటకు వచ్చాక నా వీడియో మీరు చూస్తారని అనుకుంటున్నాను. జై కౌశల్ ఆర్మీ. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.